వృషభ రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఉత్తమ కాలం నడుస్తుంది. 100% అదృష్ట యోగం ఉంది. ఈ సంవత్సరంలో 12 రాశుల్లో వృషభ రాశికి ఉన్నంత విశేషంగా ఇంకే రాశి కూడా లేదు. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి, సకాలంలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. నలుగురిలో ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి గుర్తింపు ఈ సంవత్సరం కలుగుతుంది. ఆకాంక్షల్ని అన్నిటిని కూడా నిజం చేసుకున్న వారు అవుతారు. ఏకాదశంలో శని సంచారంగా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఉదయం లేస్తేనే శనిలాగా ఎదురుపడ్డాడు, వీడు శని నెత్తిమి శనిలా కూర్చున్నాడు అంటాం. కానీ ఒక అధికార యోగం కలిగింది, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళామంటే దానికి కర్మఫలదాత అయినటువంటి శని బాగాలేనప్పుడే అన్నీ కూడా మనిషికి తెలిసి వస్తాయి. మనవాడెవడు, మనల్ని ముంచేవాడెవరు, మనల్ని తేల్చేవాడెవడు, మనకు ఆ గడ్డు కాలంలో మన తోటి నిలబడేవాడేవాడు, ఇవన్నిటినీ కూడా మనకు ఫిల్టర్ చేసి చూపెడతాడు శనీశ్వరుడు. కనుక శని ఏకాదశంలో ఉన్నాడు. అటువంటి శని ఉత్తమ స్థితిలో ఉన్నప్పుడు రాజయోగాన్ని కలిగిస్తాడు. కనుక వృషభ రాశికి అన్ని కష్టాలు ఈ సంవత్సరంతో సంపూర్ణంగా తొలగిపోయినట్టే.